హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ కిష్ వ్లాగ్స్. నేనైతే ఎవ్రీ ఇయర్ మన నిజామాబాద్ లో వినాయకులను తయారు చేస్తారు కదా. ఎవ్రీ ఇయర్ వినాయకులు అయితే కవర్ చేస్తా, ఎక్కడెక్కడ తయారు చేస్తారు, ఎలా తయారు చేస్తారు అని మొత్తం అయితే వీడియో కవర్ చేస్తా. లాస్ట్ ఇయర్ నుండి అయితే నేను ఇది స్టార్ట్ చేసిన అనమాట. అయితే ఈ ఇయర్ కూడా మొన్న ఒక వీడియో చేస్తే కామెంట్స్ చేయమని చెప్పిన. ఎక్కడన్నా వీడియోస్ తీయమంటే అక్కడికి కామెంట్స్ చేస్తే అక్కడికి వెళ్ళి ఇస్తా అని చెప్పిన. ఒక బ్రోన్ అయితే లోకేష్ రెడ్డి అని ఒక బ్రోన్ అయితే నాకు కామెంట్ చేసిండు, బ్రో నెక్స్ట్ వీడియో శిల్పకళ ఆర్ట్స్ లో అయితే వెళ్ళి తీయ అని చెప్పిండు. అయితే ఇవాళ అయితే నేను శిల్పకళ ఆర్ట్స్ కి అయితే వచ్చేసిన. ఈ అడ్రస్ ఎక్కడ అంటే మన మాధవ్ నగర్ నుండి నిజామాబాద్ వెళ్తుంటే మన నెక్సా షోరూమ్ ఉంటది, కార్ షోరూమ్. దాని పక్కకు లెఫ్ట్ సైడ్ లో ఉంటది. ఆ లెఫ్ట్ సైడ్ నుంచి కొంచెం లోపలికి వస్తే ఒక 200-300 మీటర్స్ దూరం వస్తే ఇక్కడ అయితే మనకు శిల్పకళ ఆర్ట్స్ అయితే ఉంటది. లొకేషన్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా. ఆ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ అయితే మనం లొకేషన్ కి అయితే వచ్చేయచ్చు. ఇక్కడైతే మనం చాలా వెరైటీ వినాయకులు అయితే తయారు చేస్తారు అన్నమాట. మన ధూళిపేటలో ఎలా తయారు చేస్తారు అలా తయారు చేస్తారు వీళ్ళైతే. లోపలికి అయితే వెళ్దాం. సో ఫ్రెండ్స్, మనమైతే లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇదే శిల్పకళ ఆర్ట్స్ నిజామాబాద్ లో పెద్ద ఒక వినాయకుడిని తయారు చేసే షెడ్ అన్నమాట. అన్న వాళ్ళైతే ఇక్కడైతే వినాయకుడిని అయితే తయారు చేస్తారు వీళ్ళు. దాదాపు వినాయకుడు అయితే 15 ఫీట్స్ వరకు ఉంటాడు. ఈ మోడల్ వినాయకుడు అయితే మనకు లోపల ఉన్నాడు. లోపల చూపిస్తాను నేను. లోపలికి వెళ్దాం. సో ఫ్రెండ్స్, లోపలనైతే మనకు రజనీకాంత్ అన్న అయితే ఉన్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ అన్ననైతే మనకి ఇక్కడైతే కొబ్బరి పీచ్ అయితే మొత్తం డివైడ్ చేస్తుంది అన్నమాట. ఈ పీచ్ అనేది వినాయకునికి యూజ్ చేస్తారు. అక్కడ బయటనైతే ఇప్పటిదాకా చూపించిన కదా, ఆ వినాయకుడిని తయారయ్యకైతే యూజ్ చేస్తారు. అన్న వాళ్ళు అయితే వర్క్ చేస్తారు, వాటర్ పడుతారు. కింద అది లప్పం ఉంటుంది కదా, లప్పం అనేది అన్న కలుపుతుండు, మన సాయన్న అయితే కలుపుతుండు, చూస్తారు కదా. అక్కడనైతే ఇదంతా ఇట్లా వర్క్ చేసిన తర్వాత అక్కడనైతే వినాయకుడిని ఇలా తయారు చేస్తారన్నమాట. హాయ్ అన్న. హాయ్ అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై గణేష. జై గణేష్. అన్న, మన షెడ్లలో అయితే ఎన్ని ఫీట్స్ నుంచి ఎన్ని ఫీట్స్ వరకు అయితే వినాయకులు తయారు చేస్తారు అన్న? 12 నుండి 15 వరకు ఉంటాయి అన్న. 15 ఫీట్స్ వరకు తయారు చేస్తారా? మనకి ఏ మోడల్ స్టైల్లో వినాయకులు తయారు చేస్తారు ఇక్కడ? ఇక్కడ 2 సింహాలు ఒకటి పెద్దగా ఉంది సార్. ఇప్పుడు బయట చేస్తారు కదా, అదే బొమ్మ ఇక్కడ ఉంది. ఓకే, మనకైతే ఇప్పటిదాకా నేను చూపించిన బయట వేస్తారు అని అదే మోడల్ వినాయకుడు అయితే ఇక్కడ వేస్తారు. చూడండి, 15 ఫీట్స్ వరకు అయితే ఉన్నాడు వినాయకుడు. సో సాయన మనకైతే ఈ వినాయకుడు ఎన్ని ఫీట్స్ వరకు ఉంటాడు అన్న? 15 వరకు వస్తాను. అయితే మనకు ఈ వినాయకునికి డీటెయిల్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తావా? మీద నరసింహస్వామి వచ్చేసిందన్న. ఓకే, మీద లింగం ఉంది. ఓకే, కింద 2 సింహాలు ఉంటాయి. అటు ఇటు అయితే మనకు పెద్ద సింహాలు అయితే ఉన్నాయి. పైన అయితే నరసింహస్వామి రూపం అయితే ఇచ్చారు. మధ్యలో అయితే మనకు శివుడు లింగం అయితే ఇచ్చారు అన్నమాట. చాలా పెద్ద ఉంది వినాయకుడు. చూడండి, చాలా నీట్ ఫినిషింగ్ తో ఉన్నది. ఇంకా చేతులు అయితే పెట్టలేదు మనకు. మొత్తం అయిపోయిన తర్వాతనైతే ఇంకా వేరే లుకింగ్ అనిపిస్తుంది వినాయకుడు. ఇంకో పక్క వినాయకుడిని అయితే చూద్దాం. ఈ వినాయకుడు ఎన్ని ఫీట్స్ ఉంటా అన్న? ఇది 9 వస్తుంది. 9 ఫీట్స్ వరకు అయితే ఉంటారు. మనకు బ్యాక్గ్రౌండ్ లోనైతే నాగం పాములు అయితే ఇచ్చారు 5. పక్కగా అయితే ఇటు సైడ్ ఇటొక సింహం అటొక సింహం ఇచ్చారు. వినాయకుడు అయితే సింహాసనం మీద కూర్చొని అయితే ఉన్నాడు మనకు, సిట్టింగ్ పొజిషన్ లో ఉన్న వినాయకుడు. సో మనకైతే రజనీకాంత్ అన్న కూడా మనకు వినాయకులను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే వచ్చేసిండు అన్నమాట. ఓకే అన్న, ఈ వినాయకుడు ఎన్ని ఫీట్స్ వరకు ఉంటాడు? 12 వస్తుంది అన్న. 12 ఫీట్లు ఉంటది. మనకి వెనకనైతే సూర్యచక్రం అయితే ఇచ్చిర్రు. ఇక్కడైతే కిందనైతే ఇటొక గజరాజు అటొక గజరాజు ఇచ్చిండు. పీట మీద కూర్చొని అయితే ఉన్నాడు వినాయకుడు. చాలా పెద్ద గంభీరంగా ఉన్నాడు. చూడండి, ముంబై మోడల్ వినాయకుడు. సో సాయన్న మనకైతే ఈ వినాయకుడు చాలా పెద్దగా అనిపిస్తుండు. ఎన్ని ఫీట్స్ వరకు ఉంటాయి అన్న వినాయకుడు? 15 ఫీట్స్ అంట. ఎంత పెద్ద ఉంది చూస్తారా? ఇగో నా చేతి ఇంత పెద్ద ఉంది వినాయకుడు. చాలా హైలైట్ ఉంది వినాయకుడు అయితే. బొజ్జ వినాయకుడు మనకైతే కూర్చొని ఉన్నాడు. బ్యాక్ డ్రాప్ లోనైతే ఆకిచ్చారు. చాలా మంచి ఫినిషింగ్ తోనైతే ఉన్న వినాయకుడు. ధూళిపేటలో ఇలాంటి మోడల్ వినాయకుడు ఉంటారు. ధూళిపేట కూడా పోయే అవసరం లేదు మన నిజామాబాద్. మొత్తం ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మొత్తం తగ్గిపోతాయి. ఇక్కడనే తీసుకోరు. చాలా బెస్ట్ ఆప్షన్. ఒకసారి అయితే వచ్చైతే చూడండి అన్న. ఇంకా ఏమన్నా స్పెషల్ ఉన్నా ఈ వినాయకుడి లోపల? స్పెషల్ అంటే చాలా లావుగా ఉంటది అనుకో. ఓకే, మంచి ఆర్చ్ అనేది బ్యాక్గ్రౌండ్ ఫుల్ వచ్చేస్తుంది ఆకులతోని. ఓకే, కింద మంచిగా ఫ్లవర్ మీద వస్తున్నది. కిందనైతే చూడండి మనకు కమలం పువ్వు మీద అయితే కూర్చొని ఉన్న వినాయకుడు అయితే. ఇంకా చూడండి, చాలా పెద్ద ఉన్నాడు. చూసారుగా, నేనైతే ఇంతే అనిపిస్తున్నా. ఆల్మోస్ట్ 6 ఫీట్స్ ఉంటాయని ఇంత చిన్నగా అనిపిస్తుంది. ఎంత పెద్ద ఉంది చూసిన వినాయకుడు అయితే. చాలా మంచి ఫినిషింగ్ తో ఉన్నది. నిలబడి ఉన్నాడు. ఎన్ని ఫీట్స్ వరకు ఉంటాయన్న వినాయకుడు? 11 to 12 వస్తుందన్న. 11 to 12 ఫీట్స్ వరకు అయితే ఉంటాయంట. మనకైతే ఇంకా మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే ఇంకేం కంప్లీట్ కాలేదు. ఇప్పుడే డై నుంచి అయితే బయటకు తీసిరన్నమాట వినాయకుడు. ఇంకా చేతులు తొండం అన్ని పెట్టాలా.
కిందనైతే మనకు మూషికవాహనం రెండు ఇచ్చిర్రు స్పెషల్, చూస్తారు కదా. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే ఇంకా చాలా మంచి లుకింగ్ తో ఉన్నది, చూస్తారు కదా. స్పెషల్ నిలబడ్డ వినాయకుడు మనకు నిజామాబాద్ లో ఫస్ట్ టైం అనుకుంటే ఇట్లాంటి వినాయకుడు అయితే ఈ మోడల్ లో తీసారు కదా అన్న. ఇప్పటిదాకా అది ఇయ్యాలి కూడా, చాలా మంచిగా ఉన్నది వినాయకుడు అయితే. సో అన్న మనకైతే వినాయకులు అయితే బుకింగ్ స్టార్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ? ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయినాయి అన్న. ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయినాయా? బుకింగ్స్ ఏమన్నా అయినాయి ఇప్పటిదాకా? అయినాయా? అయితే మనకు ఫోన్ నంబర్ ఇస్తే ఫోన్ చేసి కూడా రావచ్చు ఇక్కడికి? రావచ్చు అన్న. ఫోన్ నంబర్ చెప్తావు ఒకసారి? 9849815426. ఓకే, మనకైతే అన్ననైతే మొబైల్ నంబర్ ఇచ్చిండు. సార్ పేరు అయితే వెంకట్రామ్. అయితే మనమైతే వినాయకులను అయితే బుకింగ్ చేసుకోవచ్చు, ఆల్రెడీ కాల్ చేసి కూడా బుకింగ్ చేసుకోవచ్చు, మనకు మోడల్స్ కూడా పంపిస్తారు అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇంతకు ముందు అయితే లోకేష్ రెడ్డి బ్రో అయితే మనకు కామెంట్ చేసిండు, ఇక్కడికి వచ్చి శిల్పకళ ఆర్ట్స్ వచ్చి అయితే వీడియో ఇవ్వమని చెప్పిండు. ఇక్కడికి వచ్చిన నెక్స్ట్ ఇంకెక్కడన్నా చెప్పండి, కామెంట్స్ చేయండి, పక్కా అక్కడికి వెళ్ళి అయితే ట్రై చేస్తా వీడియోలు తీయనీకైతే. ఫ్రెండ్స్, మనకైతే సాయన్న అయితే ఒక చిన్న విషయం ఏమో చెప్దాం అనుకుంటానంట, ఒకసారి అయితే చెప్పన్న. హాయ్ ఫ్రెండ్స్, మన ప్రసాద్ అన్న లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడనే వస్తాడు, ఆల్రెడీ యూట్యూబ్ లో మొత్తం పెట్టేస్తాడు, అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారా అని కోరుతున్నాం అంతే. సో ఫ్రెండ్స్, అన్న వాళ్ళైతే మన శిల్పకళ ఆర్ట్స్ వినాయకులు అయితే తయారు చేసే ఒక మంచి టీం అన్నమాట. ఎన్నో ఇయర్స్ నుంచి అయితే ఇక్కడ శిల్పకళ ఆర్ట్స్ లో అయితే వీళ్ళు వర్క్ చేస్తారు అన్న వాళ్ళు అందరూ. అందరికి ఒకసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై గణేష, జై గణేష.